18వ తారీఖు రాత్రి సుమారు 10:30-11 గంటల సమయంలో కానూరు గ్రామంలో ఎటువంటి ఆదేశాలు లేకుండా కేవలం ఎమ్మెల్యే ఒక హుకుంతో ఆయనకి అడుగులు మడుగులు ఎత్తడానికి కొంతమంది అధికారులు నిరుపేదలైనటువంటి వాళ్ళని, నిరాశీలైనటువంటి వాళ్ళని తొలగిస్తుంటే వారు వచ్చి మాకు విన్నపించుకుంటే మేము వెళ్ళి అక్కడికి ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి మేము వాళ్ళని ప్రశ్నించే అధికారుల్ని వాటిని ఆ రోజున నివారణ చేయడం జరిగింది. మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని అవ్వచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని అవ్వచ్చు, మేము చెప్పినటువంటి సారాంశాలు ఏంటి, మీరు ప్రజా ఉపయోగానికి మీరు వాళ్ళు అడ్డామని భావిస్తే మీరు 6వ తారీఖు నాడు 9వ నెలలో మీరు మాకు 6వ తారీఖు 6వ నెలలో మీరు మాకు అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి 38 మందికి మీరు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ ఎంఆర్ఓ గారు. మేము దాన్ని 9వ తారీఖు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా తోడుకెళ్ళి మీకు ఒక ఇది ఇచ్చాం. ఇది ఇస్తే మీరేం చెప్పారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరేం చెప్పారు, మీరు గనక పట్టాలు కనుక మాకు అందజేసి పునరావాస కేంద్రాలలో రీహాబిటేషన్ కనుక మాకు కల్పిస్తే మేము స్వచ్ఛందంగా తొలగిస్తాం సిద్ధం అని చెప్పాం. మీరు పరిశీలించి చేస్తామని చెప్పారు. 9వ తారీఖు 6వ నెలలో మేము రిప్రజెంటేషన్ ఇస్తే మీరు మళ్ళీ నమోదు చేసుకోండి, సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు నమోదు చేసుకోండి అని చెప్పారు. మేము వెళ్ళి నమోదు చేసుకున్నాం. వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి 90 రోజులు ఆగిన తర్వాత మీకు ఇస్తామని. మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని అడుగుతా ఉన్నా. నేను సూటిగా అడిగా, మీరు మీరు పట్టాలు ఈ చేతితో ఇస్తే మేము వికెట్ చేస్తామని చెప్పామా చెప్పలేదా? మీరు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టి మీకున్నటువంటి యంత్రాంగాన్ని తంత్రాంగాన్ని మొత్తాన్ని బుల్డోజ్ చేసి వాళ్ళు ఓన్లీ చిన్న నిరుపేదలు కాబట్టి వాళ్ళు ఏమీ మేమే తిరగబడరనే ఆ ఉద్దేశంతో వాళ్ళు పార్టీలు ఏ పార్టీలైనా అవనే సమస్య పట్ల మాత్రమే మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం, సమస్య పట్ల మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓట్లు వేసారా ఓట్లు వేయలేదా అని మేము మాట్లాడతలా. చాలా అమానుషం. రాత్రి 11 గంటలకు వచ్చి మీరు పోలీసు యంత్రాంగాన్ని మున్సిపాలిటీ అధికారులు తీసుకొచ్చి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళ ఇల్లు తొలగిస్తే కింద సైకిళ్ళు బళ్ళు వాళ్ళ వంట సామాగ్రి అన్నీ కూడా ధ్వంసం అయిపోయి గగ్గోలు పెడుతుంటే మేము వెళ్ళి స్పందించడం తప్ప? ఈ ఎమ్మెల్యే సూటిగా అడుగుతున్నాం, స్పందించడం తప్ప? ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి తీరుతుంది. మాకు అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాడు. ఆ అడుగుజాడలోనే మొత్తం పార్టీ యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, నేను రెండవది పాయింట్ అడుగుతున్నా. ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి నిన్న కళ్ళబొల్లి మాటలు చెప్పి అతను ఒక అసత్య ప్రచారం చేయడానికి జరిగిన తప్పిదాన్ని ఎదుటి పార్టీ వాళ్ళ మీద రుద్దడానికి నిన్న ప్రయత్నం చేసి హడావుడిని వచ్చాడు. నేను అతన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా, కామాయితోపు నుంచి కానూరు వరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంత విస్తరించి ఉండాలి? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. నేను ఆర్టీఏ చట్టంలో పీజీఆర్ఎస్ దాంట్లో మేము పెట్టాం. ఏమండి, ఇది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో 60 అడుగులు ఉంది. మేము జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం, అభివృద్ధిని మేము అడ్డుకుంటలేదు. మీరు చేసేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ సుమారు 4 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు. దాంట్లో 40 అడుగులు ఒకసాట, 50 అడుగులు ఒకసాట ప్రపోర్షనేట్గా లేదు. మేము మా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారి తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది 60 అడుగులు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాబట్టి 60 అడుగులు విస్తరించి ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా కొట్టండి అన్నాం. మీరు ఆ భవనాల దగ్గర కాసులకి కక్కుర్తి పడి ఎమ్మెల్యే వెనకాల అడుగులు మడుగులు ఎత్తున్నటువంటి టోటల్ మున్సిపాలిటీ యంత్రాంగం మొత్తం కూడా తాత్కాలికమైన డ్రైన్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా హేయం ఏముంటుంది, ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? మీరు ప్రజాధనం 4 కోట్లు వెచ్చిస్తున్నారు, సంతోషం. ఒక సమస్య పరిష్కరిస్తానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. మేము కూడా స్వాగతిస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటి? 60 అడుగులు ఉంటే 60 అడుగులకి వెడల్పు ఒకవేళ లేకపోతే దానికి టీడీఆర్ బాండ్సో లేకపోతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టి ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. ఆ రోడ్డు
సుమారు 1,00,000 మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరి జీవితాలతో ఆడుకుంటావేంటి? నువ్వు ఒక శాశ్వత నిర్మాణం చేపట్టావు, సంతోషం. ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, సంతోషం. కానీ నువ్వు 60 అడుగులు ఉండాల్సిన దాన్ని 40 అడుగులు 50 అడుగులు ఎందుకు తీసుకున్నావు? ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చేశా? ఎవరెవరి దగ్గర ఎంత కాజేశా? ఎవరెవరి దగ్గర చేతి వాడడం ప్రదర్శించి తప్పుడు పనులు చేశారు? మేము ఈ సమస్య గురించి మాట్లాడితే అతగాడు వచ్చి ఏదో దేవుడి మాన్యాలు తీసుకున్నారు, ప్రభుత్వ భూములు ఆధీనంలో ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్నా. నా ఆధీనంలో లేకపోతే నా కుటుంబ ఆధీనంలో కనుక ప్రభుత్వం సంబంధించిన ఏమైనా ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా. నేను ప్రతి ఆస్తి కూడా వైట్ అమౌంట్తో కట్టి నేను కొనుక్కున్నటువంటి పరిస్థితి. నువ్వు అవాకులు చవాకులు పేలేవు. దేవుడి మాన్యం ఏదో మా కింద ఉందని, నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని, లేకపోతే దాన్ని ఏదో ఇది చేస్తున్నానని ఏదో మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా దేవుడి భూమి, దేవస్థాన భూములు కౌలుకి వేలంపాట నిర్వహిస్తే ఆ రైతు వారీగా పాల్గొనేటువంటి రైతు కౌలు కట్టి ఆ పంటలో దిగాలి, ఆ పొలంలో దిగాలి. గడిచిన 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన వెంటనే సుమారు మార్చి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, మార్చి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ అయిపోద్ది కాల పరిమితి. వాళ్ళు ఈవో గారు వచ్చి మళ్ళీ రెన్యూవల్ చేసుకోండి, మీరు వచ్చి పాట పెడతామని పాల్గొని అన్నారు. అయ్యా వద్దు, దేవుడికి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు మా గ్రామంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి మాత్రమే ఉపయోగించాలని షరతులతో రాసి ఉన్నటువంటి పరిస్థితి. నేను కావాలంటే ఆ 1,09,000 రూపాయలు నీ సొంతంగా నేను డొనేషన్గా ఇస్తాను, మీరు ఎటువంటి ఇది పెట్టుకోమని ఎవరి నుండి వేలంపాటు పెట్టుకున్నాను. 4 సార్లు వేలంపాటు పెట్టారు, ఒక్కడు కూడా పాల్గొలా. ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, నువ్వు దౌర్భాగ్యుడివి. నువ్వు దాన్ని 33 సంవత్సరాల లీజు తీసుకుని కళ్యాణ మండపం కట్టించాలనేటువంటి తలంపుతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కాదా? డిస్కషన్ జరగలేదు నీ ఆఫీస్లో? కళ్యాణ మండపం లీజుకి అడగలేదా నీ దగ్గరికి వచ్చి నీ పార్టీ కార్యకర్తలు, ఉన్న పార్టీ నాయకులు? ఏం మాట్లాడుతున్నావు? తప్పంతా నువ్వు చేసి ఎదుటి వాళ్ళ మీద బురద చెమ్మటం. నా ఆధీనంలో ఉంటే ప్రభుత్వం నీది, నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గుడ్డిగాడిది పళ్ళు ఏమైనా తోమేవా? లేకపోతే నా దగ్గర నుంచి నువ్వెంత అమ్ముడుపోయావు? నువ్వు అమ్ముడుపోతేనే కదా నీ యంత్రాంగం మంత్రాంగం నువ్వు ఖాళీ చేపించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు అమ్ముడుపోతే వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త. ఇతగాడు ఎవరినైనా తాకట్టు పెడతాడు, ఎంతకైనా స్వలాభం కోసం ఎవరినైనా కూడా అమ్మేస్తాడు. మరి నీ చెప్పేది అదే కదా. నువ్వేం చెప్తున్నావు? మేము దౌర్జన్యం చేసాం, దాష్టికాలు చేసాం అన్న. ప్రభుత్వం ఎవరిది? నీ చేతిలో ఉంది. అందుకని పిచ్చి ప్రగల్భాలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రేరేపణలు మానుకో. నీ ఉడత ఊపులకి చెడత ఊపులకి ఎవడో భయపడ్డో. రీల్స్ చేసుకున్నావు, చక్కగా రీల్స్ చేసుకో, నేనేం కాదంటలా. చక్కగా చేసుకో, మంచిదే, నేనేం కాదంటలా. ప్రజా సమస్యల పట్ల పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. 3వ అంశం, ఇతగాడు ఇప్పుడు వాళ్ళకేదో కానూరులో ఇవ్వాలి, లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, నేను చూపిస్తా ప్రయత్నం చేస్తున్నా, ఇది అని వాగాడు. సరే, నేను ఒకటి అడుగుతా ఉన్నా. మా కుటుంబం 1980 సంవత్సరంలో దాదాపు మైనార్టీ కమ్యూనిటీకి, ముస్లిం సోదరులకి ఈద్గా లేక, బరియల్ గ్రౌండ్ లేక కొట్టం పెట్టాడుతుంటే మా కుటుంబం, మా సొంత ఆస్తి ఆ రోజు 70 సెంట్లు మా సొంత భూమి ఇచ్చా. అంటే సుమారు ఒక 10 కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి, ఇంకొక 70 భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, దేవభక్తి వెంకటేశ్వరరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు కొనిపెట్టి, వాళ్ళకి సుమారు వాళ్ళ 2 ఎకరాల లోపల పైచీలకు లోపల వాళ్ళకి ఈద్గా ఉంది. మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు 2 పర్యాయాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు 1,40,000 మందికి పైచీలకు నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. నేను చెప్తా ఉన్నా, అటువంటి రక్తం పుట్టి వచ్చినటువంటి వ్యక్తి నేను. ఎమ్మెల్యే నీకు చెప్తున్నా, గుర్తుంచుకో. నీకు చేతనైతే
నువ్వు మగాడు అయితే, నువ్వు పుట్టిందే మగ పుటకైతే నీకు ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి నీకు ఉంటే నిరుపేదలకి పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం వల్ల అవటం లేదు, మనం చేద్దామని కనుక నువ్వు ముందుకు వస్తే, నువ్వు మగతనంతో కనుక వస్తే నీకున్నటువంటి పారింకుల ఎకరం తీసుకురా, నీ సొంత భూమి రాయి, నా సొంత భూమి రాస్తా, కానూరులో ఉన్న ఎకరం రాస్తా, రా. దమ్ముందా? నీకు దమ్ముందా అని అడుగుతున్నా. దమ్ము లేని మాటలు దానం చేయటానికి హృదయం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, దానం చేసే గుణం ఉండాలి. నువ్వా నాకు నేర్పేది? నువ్వా నాకు అవినీతి గురించి చెప్పేది? పిచ్చి మాటలు, పిచ్చి ప్రగల్భాలు మానుకో, చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకో. అంతేగాని నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, ఎంత వస్తే అంత చేయటం, నువ్వు అదిరిస్తే అదిరిపోవటానికి, బెదిరిస్తే బెదిరిపోవడానికి. నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యుడిని. 50 ఏళ్ల చరిత్రలో మేము ఈ గ్రామానికి 45,000 పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను 50 సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు నెమరేసుకున్నటువంటి పరిస్థితులు. పిచ్చి వాగుళ్ళు, పిచ్చి శాస్త్రులు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు 60 అడుగుల రోడ్డుని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వివరించావు? కానూరు గ్రామాన్ని యొక్క అభివృద్ధిని నువ్వు ఎందుకు నిరోధించావు? నువ్వు మా గ్రామ అభివృద్ధిని నువ్వు నాశనం చేశావు. 60 అడుగులు విస్తరించి ఉండాల్సినటువంటి రోడ్డుని నీ ఇష్టానుసారం కాసులు కక్కుర్తిపడి రైతుల దగ్గర, లేకపోతే బిల్డింగ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా చేసి మాకేం నోటీస్ ఇచ్చావు? ఆర్టీఏలో పెడితే మేము చేసింది తాత్కాలికమైన కట్టడాలు, నీ నాయకుడు తాత్కాలికమైన సచివాలయం, నీ నాయకుడు తాత్కాలికమైనటువంటి హైకోర్టు. అదే వారసత్వంలో మీరు అందిపుచ్చుకుని సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సిగ్గు లేదు. పుట్టింది మనిషి పుట్టక కాదు, చేసేటప్పుడు మన చిత్తశుద్ధితో చేయాలనేటువంటి తలంపు ఉండాలి. 60 అడుగులు విస్తరించి పర్మనెంట్ స్ట్రక్చర్లు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని నియమ నిబంధనలు పాటించి ఒకసారే చేస్తాం. ఏ భవనం కట్టినా, ఏ రోడ్డు వేసినా పర్మనెంట్గా. నువ్వు చేయలేకపోయావంటే నువ్వు చవట దద్దమ్మ ఎమ్మెల్యేవి. నువ్వు దిగజారు రాజకీయాలు మానుకో, కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నీకేమైనా సమస్య ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు, మేము కూడా వస్తాం. మా పార్టీ తరపున మేము కూడా సలహాలు ఇస్తాం. నీ సలహాలు పాటించుకుంటారు, లేకపోతే మీ ఇష్టం. నువ్వు ఎటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టకుండా నాకు సలహాలు చెప్పలేదంటే నీ ఇంటికి వచ్చి ఇవ్వడానికి నువ్వేం రాజువా? ప్రజాస్వామ్యంలో నువ్వేం రాజువా అని అడుగుతా ఉన్నా. నీ చెప్పేది ఏంది? యంత్రాంగానికి చెప్తాం, యంత్రాంగానికి కూడా చెప్తున్నావు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరు యంత్రాంగానికి చెప్తున్నావు. రోజులెప్పుడు ఇలా ఉండవు, రోజులెప్పుడు ఏగా ఉండవు. మళ్ళా మారితే, మేము అధికారంలోకి వస్తే మీ అందరినీ కూడా మళ్ళీ ఏ మున్సిపాలిటీల్లోకి, ఏ మండలాల్లోకి ఇక్కడికే తీసుకొచ్చి పని చేపిస్తాం. గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము ఏదైనా చేస్తాం, ప్రజలను లూటీ చేస్తాం, ప్రజలను దోచుకుంటాం. చాలా తప్పు. అటువంటి పద్ధతులను మానుకోండి. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుద్ది. ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ నిలబడి మేము పాల్గొంటాం. ప్రశ్నిస్తానికి మాత్రమే ఉండేటువంటి పరిస్థితి.